హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళటి వీడియో చేస్తే తీజ్ 8వ రోజు గణగోర్ పండగ జరుగుతుందన్నట్టు. అది కూడా గౌరీ మాతను పూజించుకోవడం. మట్టితో విగ్రహాలు తయారు చేస్తారు ఆడపిల్లలు వచ్చేసి. ఈ విగ్రహాన్ని తయారు చేసి ఈ విధంగా అయితే మేము గణగోర్ అని చెప్పేసి చిన్నగా ఫెస్టివల్ అయితే ముందు రోజు జరుపుకుంటాం అన్నట్టు. ఈ విధంగా చూసారా, కాలనీ నివాసులు అందరు కలిసి ఈ విధంగా అయితే పూజ చేసుకుంటారు అన్నట్టు. అన్ని మంచి జరగాలని చెప్పేసి అమ్మవారిని పూజించుకోవడం అని చెప్పేసి ఈ పండగ. అందరు బావలు అన్న ఒక్కరు అయిపోయింది, ఏం కాదులే బావా. కష్టపడాలన్న. చెప్పండి మధ్య గారు, ఏమో అంటున్నారు. పక్కన ఓకే. 8వ రోజు గణగోర్ పండుగ జరుగుతుందండి. ఆ నెక్స్ట్ డేనే తీజ్ అనేది నిమజ్జనం జరుగుతుంది అన్నట్టు. గణగోర్ అయితే గౌరీ మాతను పూజించుకోవడం. ఆడపిల్లలు గౌరీ మాత ఆశీర్వాదం కోసం ఈ పూజ అయితే చేస్తారన్నట్టు. 9 రోజులు అమ్మవారిని పూజించినాక 8వ రోజు వచ్చేసి ఈ విధంగా అయితే గణగోర్ పండుగ జరుగుతుంది. మట్టితో విగ్రహాలను తయారు చేసి వీటికి కళ్యాణం, అలంకరణ కూడా అన్ని రకాలుగా జరుగుతాయి అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ భోగ్ భండార్ కార్యక్రమం. అవతల చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడే అండి అమ్మవార్లు అండ్ గణగోర్ అనేది చిన్నగా విగ్రహాలు అనేవి ఉంటాయి అన్నట్టు. అలాగేనండి, మా తీజ్ ఫెస్టివల్ వీడియోస్ కూడా నెక్స్ట్ రాబోతున్నాయి అండ్ చాలా చాలా బాగా జరుగుతాయి అన్నట్టు. కరీంనగర్లో తీజ్ అయితే మేము ఈ విధంగా. అండ్ ఈసారి అయితే డైలీ వెళ్ళడం కుదరలేదు నాకు. యాక్చువల్లీ కొన్ని ఫంక్షన్లకు ఇలా అలా అని కొంచెం బిజీ ఉండే. అండ్ నేనైతే ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాను అందరితో. సాయంత్రం పాటలు, ఆటలు, దాండియా ఫుల్ ఉంటాయి అన్నట్టు. మీరైతే ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సపోర్ట్ చేయండి ఇవన్నీ. అండ్ మేము కరీంనగర్లో ఎలా జరుపుకుంటాము అండ్ మా పిల్లలకు ముందు తరానికి అందించడానికే ఈ చిన్ని ప్రయత్నం అండి. మీరైతే ఈ వీడియోలకు అందించడానికి అని చెప్పేసి ఈ చిన్ని ప్రయత్నం అండి. అండ్ ఈ రోజులలో నిజంగా చెప్పాలంటే మా చిన్నప్పుడు అయితే ఒక రేంజ్లో ఉండేటి అన్నట్టు. నాకు చాలా చాలా ఇష్టం బంజారా సాంగ్స్కి. ఇట్లా అంటే అమ్మ వాళ్ళు పాడతారు చూడండి, ఒక అది ఎట్లా గుర్తుంటాయో తెలియదు, బట్ చాలా అంటే చాలా బాగా పాడుతూ ఉంటారు అన్నట్టు. అండ్ పొలాలలో పనిచేసేటప్పుడు ఇలా తీజ్ అప్పుడు, శీతల అప్పుడు చాలా బాగా పాడి అండ్ డోళ్ళు సన్నాయిలతో మంచి డ్యాన్స్లు అనేవి ఉంటాయి అన్నట్టు. అందుకని చెప్పేసి మా ట్రెడిషనల్ కూడా మీకు అందరికీ పరిచయం చేద్దామని. అండ్ అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది, ఈ రోజుల్లో తెలియని అనేది ఏది లేదు. బట్ మేము ఎలా చేసుకుంటామో అనేది కూడా మీకు తెలియాలి కదా కరీంనగర్లో. అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలియజేయాలనేది ఈ చిన్ని ప్రయత్నం అన్నట్టు. మీరైతే మాత్రం అసలు స్కిప్ చేయకండి. అండ్ వీడియో కంప్లీట్ అయ్యే లోపల ఒక లైక్ అయితే వేసేసేయండి. ఇది అండి, చూశారు కదా. అండ్ ఇలా మనం డ్యాన్స్ చేయడం ఎంత బాడీకి కూడా చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఎంత బాగుంటుంది చెప్పండి. అండ్ అది కూడా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఇలా కలిసి డ్యాన్స్ చేయడం అండ్ ఆటలు ఆడడం భలే సరదాగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఎంజాయ్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి వదిన మరదల పైన సాంగ్ పాడుతుర్రు, వినేసేయండి.
ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో చూసారు కదా, ఇలా లాస్ట్కి అయితే డీజే సాంగ్తో ముగించేసామన్నట్టు. ఇది ఇవాళటి వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.